వరుసగా 3 రోజులు సెలవులు రావటం వల్ల రెండో రోజు పుష్కర యాత్రికుల సంఖ్య పెరిగింది. వీరిని తరలించేందుకు రరసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల సంఖ్యకు తగినట్లు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. మొదటి రోజు పల్సగా భక్తులు వచ్చినప్పటికీ రెండో రోజు మాత్రం ఎక్కువగా వస్తున్నారు. దాదాపు 3 రోజులు సెలవులు ఉండడంతో భక్తుల సంఖ్య ఈరోజు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే గుంటూరు జోన్ పరిధిలోని ఆర్టీసీ డిపోకి పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు సెలవులు కావడంతో దాదాపు చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి కూడా ఈ పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోసం భక్తులు గుంటూరు డిపోకి తరలి వచ్చారు. గుంటూరు జిల్లాలో ఆర్ఎం ప్రత్యేకంగా బస్సును కూడా ఏర్పాటు చేశారు. 3-4 ప్రాంతాలలో పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. భక్తులను ఇక్కడి నుంచి ఎక్కించి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు 905 బస్సులు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఈరోజు ప్రత్యేకంగా దీన్ని ఎక్కువగా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ బస్సుల సంఖ్యను కూడా ఈ డిపో కేంద్రాలలో ఏర్పాటు చేసిన పాయింట్లలో బస్సులను వరుస క్రమంలో పంపిస్తున్నారు. దీనికి ప్రత్యేక నెంబర్లు కూడా ఇచ్చారు. గుంటూరు ఆర్టీసీ డిపో నుంచి కెమెరామెన్ చిన్నారెడ్డితో రాజారావు, ఈటీవీ న్యూస్.